పరలోకానికి చేరుకున్నప్పుడు భూమిపై మనం ప్రేమించిన వారిని మనం అప్పటికీ గుర్తుంచుకుంటామా? బైబిల్ మనకు ప్రతిదీ చెప్పదు, కాని అది మనకు ఆశను ఇస్తుంది. మత్తయి 17లో రూపాంతర సమయంలో పేతురు మోషేను మరియు ఏలీయాను చూసి వారిని ఎప్పుడూ కలవనప్పటికీ తక్షణమే గుర్తించాడు. ఇది మనకు ఏమి చెబుతుంది అంటే మహిమలో వ్యక్తిత్వం కోల్పోదు. ఇంకా 1 తెస్సలోనికలో పౌలు ఇలా వ్రాశాడు, అప్పుడు సజీవులమై నిలిచియుండు మనము ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమందు మేఘములమీద వారివెంట కొనిపోబడి అలాగు ఎల్లప్పుడూ ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి ఈ మాటలతో ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. కలిసి ఒకరికొకరు తెలిసి మళ్లీ కలవబడి అపరిచితులుగా కాకుండా క్రీస్తులో కుటుంబంగా ఉంటాము. వివాహం ఇప్పుడు ఉన్నట్లుగానే ఉండకపోవచ్చు, ఎందుకంటే మత్తయి 22లో యేసు ఇలా అన్నాడు, పునరుత్థానమందు వారు పెండ్లి చేసుకోరు, పెండ్లికి ఇవ్వబడరు, కాని పరలోకంలో దేవదూతల్లా ఉంటారు. కాని ప్రేమ చెరిగిపోదు, అది నెరవేరుతుంది. ఎందుకంటే పరలోకం మర్చిపోవడం గురించి కాదు, అది పునరుద్ధరించడం, పూర్తి చేయడం మరియు యేసుతో ఆయన ప్రజలతో శాశ్వతంగా కలిసి ఉండటం గురించి. పరలోకం తిరిగి కలుసుకునే స్థలం అని, వేరుపడటం కాదని మీరు విశ్వసిస్తే ఆమెన్ అని టైప్ చేసి యేసు వందనం అని ప్రకటించండి.